తెలంగాణలో అని చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నారు. ఏ సందర్భం వచ్చినా కూడా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, లేకపోతే మీలాంటి లీడర్లైనా చాలా ఎక్కువ మాట్లాడతాం. ఎక్కువ అంటే నెగిటివ్ కాదు, ప్రభుత్వ వ్యతిరేకత గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, లేదా కాంటోన్మెంట్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు జూబ్లీ హిల్స్, ఈ గ్రామ పంచాయతీ, ఇవన్నీ చూస్తే మరి అది వ్యతిరేకత ఉన్నట్టుగా అనిపించట్లా, సానుకూలత ఉన్నట్టు కనపడుతోంది, ఇంకా ఆదరణ పెరిగినట్టు కనపడుతోంది ఫలితాలనే కనుక పారామీటర్గా తీసుకుంటే. అంటే ఒకటి మీరు పోయినసారి సర్పంచ్ ఎన్నికలు, ఈసారి సర్పంచ్ ఎన్నికలు పోలిస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినట్లు కనబడతాయి. బట్ ప్రతిపక్షంలో ఉండి కూడా అయితే మీరు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం గ్రామాల్లో ఉందన్నమాట వాస్తవం. అది పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రావడానికి సమయం పడుతుండొచ్చు. ఇట్స్ హార్డ్లీ 2 years నౌ గవర్నమెంట్ వచ్చేసి, ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. కాబట్టి జనరల్గా స్థానిక ఎన్నికలు, అది కూడా గుర్తులేని ఎన్నికలు, సర్పంచులు, స్థానికంగా అభ్యర్థి ప్లస్ కొంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కానీ, లేకపోతే ప్రభుత్వం ఉన్న వైపు రేపొద్దున పని చేయించుకోవడానికో మరొకటి పనికొస్తుందని చెప్పేసి ఆటోమేటిక్ బెంట్ చాలాసార్లు ఉంది. అది నాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు, చాలా చూసినాం. స్టిల్ మీరు చాలా 30% పంచాయతీలలో ఇవ్వాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా మేరకు బెదిరింపులు, నిర్బంధము, మరొకటి, లేకపోతే మీకు నిధులు రావను. మేఘారెడ్డి గారు లాంటి ఎమ్మెల్యేలు, ఐ షుడ్ హ్యావ్ టేకెన్, నేను నేమ్ తీసుకుంటున్నాను, ఆయన స్పీచ్ మీరు కూడా విన్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల ఓపెన్ బెదిరింపులు, నా దగ్గరికి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని ఈ స్థాయిలో ఓపెన్గా మాట్లాడుతూనే ఉంటే అంతర్గతంగా ఎంత ఉండి ఉండొచ్చు. డిస్పైట్ దట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలు, నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో బలంగా నిల్చున్నారు. ఇవాళ 30% పైగా సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారంటే నేను చాలా చోట్ల చూసినాను. ఎస్పెషల్లీ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, మరొక చోట అంటే కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మేజర్ గ్రామ పంచాయతీలలో చాలా చోట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అది వెంకట్ గారు కూడా కనుక్కోవచ్చు. దే కెన్ క్రాస్ చెక్ దేర్ టాలీ ఆల్సో. కాబట్టి నేనేమంటే అధికార పార్టీ మీద అసలు వ్యతిరేకత లేదనుకోండి, బ్రహ్మాండమైన సానుకూలత ఉందనుకోండి, ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఏదో ఒక పేరుతోటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి మున్సిపాలిటీలో టెక్నికల్ లేకుండకపోవచ్చు, కానీ నర్సంపేట పక్కనే సర్వాపురం గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, అట్లా వారు స్వయంగా ప్రచారానికి పోయొచ్చినా కానీ, రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ కూడా ఆడి జనాలను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసినా కానీ స్టిల్ బీఆర్ఎస్ పార్టీ కుడ్ టాలీ మోర్ దాన్ 30%. ఇట్స్ నో స్మాల్ థింగ్. నిజంగా చెప్తున్నా కదా, ఈ వేదిక నుంచి మీరు అవకాశం అంటే ఈ 3 విడతల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు, పోరాడి గెలిచినటువంటి వాళ్ళందరికీ, పోరాడి కొద్దో గొప్ప తేడాతో ఓడిపోయినా కానీ పోరాటంలో నిల్చున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తినిచ్చేందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అధికార పార్టీ ఉండి ఈ స్థాయిలో పోరాడకుండా ఇంట్లో కూర్చుంటే నేను ఏమంటున్నా, ధన్యవాదాలు అయితే చెప్పాలా, పార్టీ వైపు నుంచి శుభాకాంక్షలు చెప్పాలా రాష్ట్రం. ఎందుకంటే నిర్బంధం ఉండింది, మేము చూసినాం. మేఘారెడ్డి ఎమ్మెల్యే ఏం మాట్లాడారు, ఎవరో ఒకరు మాట్లాడితే నిర్బంధం నేను చూసాను గ్రామాలలో. చాలా చోట్ల ఇప్పుడు మీకు నల్గొండ లాంటి చోట కొన్ని ఉదంతాలు చాలా ఉన్నాయి. ఓ దగ్గర ఒక క్యాండిడేట్, ఒక మా పార్టీ సపోర్ట్, ఆయన పేరు మల్లయ్య గారు అని చెప్పేసి, ఈ వాజ్ కిల్డ్ తుంగతుర్తి నియోజకవర్గంలో, హత్య చేయబడ్డాడు. గ్రామ రాజకీయాల్లో ఆ కక్షలు కార్పణ్యాలలో అంటే ఆ స్థాయిలో ఇప్పుడు డౌన్ ద లైన్ మీరు ఎప్పుడెప్పుడు సమయం మారుతూ ఉంటే కొంత సాఫర్ అయింది సిస్టమ్. ఈ సమయంలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొచ్చారు, బరాబర్ నిర్బంధం చేసిండ్రు, హత్యలు జరిగినాయి. మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే ఏం చెప్పారు, నా దగ్గరకు వస్తే చంపేస్తానని మాట్లాడాడు. ఆయన బయటికి ఎట్లా మాట్లాడిండంటే మామూలుగా లోపల ఎంతగానో వాళ్ళు పుష్ చేస్తుండొచ్చు. సో డిస్పైట్ దట్ మొత్తం ఇంత తెలంగాణలో 119లో ఒక మేఘారెడ్డి గురించే చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, అన్నం ఉడికిందనే దానికి తెలవాలంటే సరిపోతుందండి, వీటికేం తక్కువ లేదు. కానీ తక్కువ లేదు, వాస్తవం కదా. అది మేఘారెడ్డి గారు అన్న మాట సమర్థించగలుగుతాం మనము. పెట్టింది లేదు. హనుమంతరావు గారిని మనము పాయింట్ ఏంటి, హనుమంతరావు గారిని వినలేదా, గ్రామాలు కొనేస్తారు చెప్తున్నాడు. ఇవన్నీ మాటలకి పర్సనల్ గా మనము వ్యక్తిగతంగా క్యాండిడేట్ వైజ్ ఒక్కొక్కటి మాట్లాడితే కౌశిక్